నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సిన్స్ యు ఆర్ అన్ యాక్టివిస్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఇండస్ట్రీలో చాలా మస్తు కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా సోనియా. వాట్ యూ థింక్ ఇస్ ద సొల్యూషన్? మొన్న జానీ మాస్టరు, అమ్మాయి సాష్టి వర్మ, వీళ్ళందరివి ఇష్యూస్ అయినాయి కదా. వాట్ డూ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టివిస్ట్? ఫస్ట్ ఇదే ఎక్కువ అవుతున్నాయి అని అనిపించింది నాకు. ఈ యూట్యూబర్స్, రివ్యూవర్స్ దీన్ని చాలా ఎక్కువ చేసి దాన్ని అందరు వచ్చే ఒపీనియన్లు మాట్లాడు, తెలిసినోడు తెలియనోడు ఒక్కొక్క మాట వేసుకుంటూ మాట్లాడు, ఇవన్నీ చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాయి అనిపించింది. మెన్ అవుట్ సైడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద పబ్లిక్ స్పేస్, ఇట్ ఇస్ ఎ గివెన్ దే విల్ మోస్ట్లీ మిస్బిహేవ్, మోస్ట్లీ. అవునా కదా? వెదర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, అది ఎక్కువగా పబ్లిక్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు. యా, అండ్ పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది. బట్ అండ్ ఎక్కువ జరుగుతుంది, తక్కువ జరుగుతుంది అని చెప్పడానికి లేదు. అండ్ యూనో పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు మనం ఎక్కువ బయట ఎక్కువ టాక్ మాట్లాడతారు. అండ్ ఊర్లలో కూడా చాలా జరుగుతాయి కదా, కానీ అవి మనకి బయటకి రావు అవి. బట్ దట్స్ వాట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఈజీ అయిపోతుందేమో వీళ్ళకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో రాగానే. ఇక మాట్లాడుకునే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారేమో అని అనిపించింది. గ్రాంటెడ్ గా తీసుకుంటారు. See, because we're all in the you're in the public platform, I am in the public platform, there's so many women in the public platform. ఇంకా ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో ఓన్లీ థింగ్ ఇస్, నేను అనిపించింది నాకు, హౌ కెన్ ఎ గర్ల్ పుట్ హర్ ఫుట్ డౌన్ చెప్పు. ఎగ్జాక్ట్లీ, యా. నాకు అనిపించింది అయితే దట్స్ వాట్ యూ హ్యావ్ టు స్పీక్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ డోంట్ వెయిట్ ఫర్ సమ్మన్ ఎల్స్. ఇది హౌస్లో కూడా జరిగింది నాకు. ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ హౌస్ మేట్, షీ వాజ్ అన్కంఫర్టబుల్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఫర్ సమ్మన్ ఎల్స్ హగ్గింగ్ హర్. అమ్మ బిగ్ బాస్ కెమెరాకి చెప్పి, బిగ్ బాస్ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా అని చెప్పేసి చెప్పిందంట. నేను అప్పుడు ఒకటే చెప్పిన, నువ్వు ఎందుకు బిగ్ బాస్ వచ్చి కెమెరాలో వచ్చి నీకు హెల్ప్ చేసేదాకా వెయిట్ చేస్తావా? వై క్యాంట్ యూ షౌట్ అండ్ వై క్యాంట్ యూ స్టాప్ హిమ్? నువ్వెందుకు నీకు స్టాండ్ తీసుకొని నువ్వు వెంటనే నువ్వు పోరా బాబు, నువ్వేంద్రా, నువ్వు నన్ను ఇట్లా అనేసి ఎందుకు మాట్లాడుతలేవు అట్లా? వై యూ బిగ్ బాస్ నాతో అయితే లేదని కెమెరాకి చెప్తే దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ పిలిచి మాట్లాడిండు అన్నట్టు. అప్పటిదాకా నీకు నువ్వు కదా ఫస్ట్ హెల్ప్ చేసుకోవాలా? అవును, నీకు నువ్వు కదా మాట్లాడాలంటే ఏమో నాకేం చేయాలో అర్థం కాలేదు. అదే మెయిన్ అవుతుంది సోనియా. చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే ఈ బిగ్ బాస్ అయితే అఫ్ కోర్స్ ఇక్కడైతే ఇంకా కాంప్లెక్స్. బయట కూడా ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి బయట చెప్పాలంటే నన్ను నమ్ముతారా, నాకు సపోర్ట్ గా నిలుస్తారా? ఇప్పుడు ఇంత పెద్ద మీటూలు జరిగినాయి, ఏమైంది గుర్తుంది కదా? అదొక్కటే భయం. సో దానికి ఏంటి సొల్యూషన్ అందరూ ఆలోచిస్తున్నారు. సిన్స్ యు ఆర్ సో మచ్ ఇంటూ యాక్టివిజం అండ్ యూ టు స్పీకింగ్ అప్ ఫర్ విమెన్. వాట్ ఐ అండర్స్టూడ్ ఫర్ మై సెల్ఫ్ ఈస్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అండ్ అండర్స్టాండింగ్ అండ్ మీ టూ అప్పుడు కూడా చాలా యాక్టివ్గా నేను కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఫైట్ చేసినాం. అండ్ ఐ విల్ గో అట్ క్యాంపెయిన్ చేసినాను నేను అప్పుడు టీమ్తో. అప్పుడు అంతా చేసినప్పుడు దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం కరేజియస్ ఉండాలా. అండ్ నేను అప్పటి నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ చేసిన అండ్ నేను నేర్చుకున్నా ఇవన్నీ. సో నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ గో బ్యాక్ వెన్ సంథింగ్ హ్యాపెండ్. ఆర్ నీకు నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్గా మాట్లాడి నువ్వు ఫస్ట్ గెలుచుకుంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనం కదా, మన కాన్షియస్ అండ్ మన ఇంటిగ్రిటీ కదా. సో అండ్ వీ కెన్ ఫైట్ డెఫినెట్లీ. వీ హ్యావ్ ఆల్ ద ఆపర్చునిటీస్ పోతాయి అంతే కదా. అది కాకపోతే మనకి ఇంకా పొటెన్షియల్ లేదా, ఇంకా పాసిబిలిటీస్ లేవా? ఎప్పుడు కూడా ఇదేదో పోతుంది అని చెప్పేసి బతకడానికి చాలా వేస్ ఉన్నాయి. బతకాలంటే చాయ్ బండి పెట్టుకుని కూడా బతికేటోళ్ళు ఉన్నారు. సో మంచిగా బతకాలంటే ఎట్లయినా బతకొచ్చు, కానీ భయపడుకుంటూ బతికే అవసరం లేదు అండ్ ఉండాల్సిన లేదు. అది చాలా వాల్యుబుల్ వర్డ్. అందులో దసరా నవరాత్రుల టైంలో మంచిగా శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే ఎవరైతే మన ఇబ్బంది పెడుతున్నారో ముందు వాళ్ళని డైరెక్ట్గా చెప్పాలి అంటున్నావు, అంతే కదా? యా, డైరెక్ట్గా చెప్పాలి. చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆపుతారు అని లేదు, కానీ అట్లీస్ట్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు, అక్కడ వాడు ఆగుతాడు. అండ్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు. అది అరే ఈమెతో అవసరం లేరా, ఈమెతో కొంచెం ఇట్లా ఉండాలా, అది అట్లీస్ట్ షో ఇట్ అప్. కరెక్ట్, అంతే. ఏదో భయపడుకుంటా ఇట్లా ఉంటే ఎవరైనా, ఇది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్ బుక్ లో ఉంటది కదా, ద్రౌపది అప్పుడు అవమానం తీసుకోలేదు, ఎలో చేయలేదు చూడు, నువ్వు ఫస్ట్ ఎలో చేయకు దాన్ని తీసుకోవడానికి అని ఆ బుక్ లో అది జస్ట్ అదే కదా. అవును, గర్ల్స్ షుడ్ బీ స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి. దానికి ఐ థింక్ వీ నీడ్ స్ట్రాంగ్ వోకల్ అడ్వకేట్స్ లైక్ యూ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్, ఏదో ఒకటి చేసుకుని we can come out and we'll fight the system.
ఎగ్జాక్ట్లీ అంతే కదా. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ లైక్ యూనో మన వెనకాల మన సిస్టర్స్ లైక్ యూనో వాళ్ళందరూ చేశారు. అండ్ మా సిస్టర్స్ మీరు నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని TV9 అండ్ దానికంటే ఉంది ఇట్లా మీరు ఎంత వాయిస్ అవుట్ చేసేది, మీరు ఎంత పవర్ఫుల్ ఉమెన్ మీరు నన్ను చూస్తే చేయబట్టే భయపడతారు, మిమ్మల్ని నాకు చూసి అదృష్టం అది. మిమ్మల్ని చూసి కదా మేము ఇన్స్పిరేషన్, మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ కదా మాకు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక కూడా మేము ఎట్లా మాట్లాడిన సోషల్ వర్క్లో కూడా సోషల్ యాక్టివిజంలో కూడా యూఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ ఆల్సో కదా. అట్లా లైక్ వీ బికమ్ లైక్ టుమారో ఫర్ సమ్మన్ ఎల్స్. వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ దాట్. మీరు ఏదో అంత వరకు చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి కూడా మాట్లాడగలుగుతున్నాం అండ్ యూనో యాంకర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు అనే ఎయిమ్ పెట్టుకొని వచ్చినాం. సో వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అంటిల్ వీ గెట్ దేర్. అబ్సల్యూట్లీ. ఇంతకీ ఇంత స్ట్రాంగ్ సోనియాకి వంట వచ్చా? యా వచ్చాక అంటే మళ్ళీ ఇప్పుడు పెళ్లి తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాక అయితే అలవాటు అయింటారు కొంచెం, కానీ వాళ్ళు ఎక్కువ ఏమి ఇవ్వలేదట కదా. ఏం ఆప్షన్స్ ఎక్కువ ఉండవు, ఉన్న దాంట్లోనే ఇక పప్పు, టొమాటో, పాలకూర పప్పు, టొమాటో, ఎగ్, చికెన్, ఇవే ఇక గోధుమ దోశలు. గోధుమ దోశలు గలీజ్ ఎంతని చెప్పి మన అబ్బాయి అయితే తిట్టుకున్నాడు, నా జన్మలో తినలేదు అంత హారిబుల్ అది ఇది అని చెప్పి. అంటే నా గోధుమ దోశ ఇష్టం లేదు అబ్బాయికి. ఆలు ఇవే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కదా, క్విక్గా 2 నిమిషాలు అన్ని తీసుకొని వచ్చేస్తారు అన్నట్టుగా అవే మేనేజ్ చేసుకోవాలి. సో అయితే దట్ వాస్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మరి దసరాల ప్లాన్ ఏంటి? షాపింగ్ అయిందా? పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయిందా? ఏంది ఇంకా లేదక్క, విల్ హ్యావ్ టు డూ. హైదరాబాదే కదా? హైదరాబాద్లోనే పిలుస్తావు కదా నన్ను? డెఫినెట్గా, మీరు రాకపోతే ఎట్లా. ఇంకేంటి సోనియా, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ విత్ యువర్ ఫ్లై హై కదా? యా, ఫ్లై హై కన్సల్టెంట్స్, యా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. చాలా మంది వెళ్తుంటారు పిల్లలు? యా, ఇప్పుడు కొంచెం రిసెషన్ ఉంది బట్ మంచిగా వెళ్తున్నారు. యా, అండ్ సోషల్ వర్క్, NGOs, ఆశా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ వర్క్ ఉంది. అండ్ ఆల్సో ఫ్లై హై ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఫ్లై హై టూరిజం ఉంది. సో వీ హ్యావ్ లైక్ 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ యాక్టింగ్ కూడా నాకు తెలిసి టూరిజంలో ఏమన్నా ప్లేసెస్ చూసి వచ్చే జాబ్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వెళ్ళి అన్ని ప్లేసులు చూసేస్తాను. ఈ ప్లేస్ ఎలా ఉంది అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి, ఫుడ్ ఎట్లుంది, లొకేషన్స్ ఎట్లున్నాయి ఇస్తే నేను చేసి పెడతాను. అది విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. యువర్ అ బోల్డ్ గర్ల్, యువర్ అ బ్యూటిఫుల్ గర్ల్. స్పీక్ అప్ అండ్ స్టే స్ట్రాంగ్ ఆల్వేస్. ఈ జరిగిన ఈ గలీజ్ వాళ్ళందరినీ సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు, పిచ్చి టమ్నెల్స్ పెట్టిన వాళ్ళు. ఇంకా నోట్లో నానేది ఎట్లుందండి మన సొసైటీ ఎట్లుంది తెలుసు. ఇప్పుడు పని లేకుండా ఎవరైనా 4 మాటలు 2 రోజులు 3 రోజుల కంటే ఉండదు, ఏది వెళ్ళిపోతుంది. సో అందరికీ గుర్తుండే సోనియా ఎవరంటే ఖతర్నాక్ యాక్టింగ్ చేసిన సోనియా ఇన్ ఫిల్మ్స్, అండ్ ఆల్సో ద అదర్ సోషల్ యాక్టివిస్ట్ సోనియా హూ స్పీక్స్ అప్ వెరీ బోల్డ్లీ అండ్ ఆల్సో ఈస్ వెరీ రిజర్వ్డ్. అంతేనా? సో సోనియా, బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్. ఒక టైంలో యూ స్పోక్ వెరీ హైలీ ఆఫ్ బిగ్ బాస్. అసలు మన జీవితంలో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇది ఒక టెస్ట్, ఇది డబ్బుల గురించి పాపులారిటీ గురించి కాదని. యూ స్పీకింగ్ వెరీ హై అబౌట్ బిగ్ బాస్. ఎవరితో గడ్డం ఉన్న ఒక పార్టిసిపెంట్ అతను, మన పృథ్వీతో. సో బట్ ఇప్పుడు వింటూ ఉంటే నాకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా మారింది ఒపీనియన్ అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్? అసలు అబ్సల్యూట్లీ ఉల్టా నాకైతే. ఇప్పుడు నేను అట్లనే అనుకొని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళినా నేను. అండ్ ఉన్నప్పుడు కూడా నేను అట్లనే ఉన్నా. దట్స్ వాట్ లైక్ డిసప్పాయింట్ అయింది అంటే. సో ఏంటంటే లైక్ యూనో అక్కడ సిచ్యువేషన్స్ కానీ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు హౌ డు యూ మేక్ ఎ డెసిషన్. ఇప్పుడు టాస్క్ ఆడినప్పుడు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. మళ్ళీ ఫ్యామిలీ ఇంట్లో లైక్ ఉన్నప్పుడు వి గెట్ ఎమోషనల్ అండ్ వి బీ దేర్. సో ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? అండ్ యూనో దెర్ విల్ బి డిఫరెంట్ సిచ్యువేషన్. లైక్ ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది పక్క క్లాన్ నుంచి. సో దొంగతనం చేసి తింటావా, లేకపోతే ఓపిక పడుతుంది. ఇవన్నీ చాలా చిన్నవైనా సరే ఇవన్నీ మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా వస్తాయి. ఇక్కడ మాత్రం దే క్రియేట్ దట్ సిచ్యువేషన్స్ అండ్ గివ్ యూనో వీ మేక్ దట్ సొల్యూషన్స్ అండ్ డెసిషన్స్. సో అట్లా అని నమ్మినా నేను. కానీ ఉల్టాగా నన్ను ఎట్లా యూనో, కానీ నాకు ఇప్పుడు బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఏం కావాలనో అది ముందు వెనకాల ఎడిట్ చేసేసుకొని అది పోర్ట్రే చేసి అసలు పర్సన్ గురించి వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ షో, జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో అది కట్ చేసుకొని పెట్టుకుంటారు అంతేగా. అదే అర్థమైంది నాకు ఇంకా. అండ్ నేనేదో లైఫ్లో లెసన్ నేర్చుకుందాము అండ్ లైఫ్లో నేను ఎట్లున్నానో అది చూపిద్దాము, 30 ఏళ్ళు నేను ఎట్లా బతికినానో, నేను ఎంత మంచిగా పెరిగినానో అది చూపించుకుందామని నేను అనుకుంటే ఆ 30 ఏళ్ళు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసారు నన్ను. సో 30 ఉంటాయి బిడ్డ అంతే. 24 అనుకున్నాను నేను. సరే, ఆల్సో నాకు ఇంకా మీరైనా ఇంక 24 అనుకున్నారు, బయటనైతే ఇక 40 అనుకుంటున్నారు. అవునా?
అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ యూ గో యాజ్ అ రియల్ పర్సన్ అండ్ యూ కమ్ అవుట్ యాజ్ అ రియల్ పర్సన్. ఇట్స్ నాట్ అ క్యారెక్టర్. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్ అండ్ వాట్ ఎవర్ దే షో ఆఫ్ యూ టు ద వరల్డ్ బికమ్స్ అ టెంపరరీ నెక్స్ట్ రియాలిటీ. క్యారెక్టర్ అదే కదా. సో అది పెద్ద ప్రాబ్లం. అదే సో యూఆర్ కొంచెం హర్ట్ కదా, డిసప్పాయింటెడ్. ఐఎమ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ అండ్ హర్ట్. అండ్ అసలు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అసలు నేను కానే కాదు అది. సో ఇప్పుడు My correct statement, experience ఈ స్టేట్మెంట్ మళ్ళీ వేసుకుందాం మనం, అదే మ్యూజిక్ వేసుకుని అది. బట్ ఎనీవే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. యూ జస్ట్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ Yeah. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అక్క.